సాహితీ మిత్రులకు నమస్కారం. సారంగ పాఠకులకు, వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, నేను ఈరోజు ఆమె వంటగది దోరణాల విదురారెడ్డి గారి కవితను పరిచయం చేయబోతున్నాను. తప్పకుండా పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాలను కూడా తెలియచేస్తారు కదూ. మన భారతీయ సంప్రదాయంలో సంగీతం, నృత్యం మొదలైన కళలతో పాటు పాకశాస్త్రం కూడా ఒక కళే. సంగీతము, నృత్యము, ఇంకో ఏదో ఒక కళ తెలిసిన అమ్మాయిలు స్త్రీ జనాభాలో చాలా తక్కువగా ఉంటారు. ఆడపిల్లలకి పాటలు పాడటం రాకపోయినా, సంగీతము, నృత్యము తెలియకపోయినా కూడా వారికి విధిగా వంట మాత్రం వచ్చి తీరాలనే నిబంధన మాత్రం ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. వంటింటి బాధ్యత కేంద్ర బిందువుగా స్త్రీ ఉండటం చాలా సహజమైన విషయం. ఈ వంటింటి కవిత్వాల గురించి నా ముందు తరం రచయిత్రులు చాలామంది కవిత్వం రాశారు. వంటిల్లు అనే పేరుతో బిమల, గృహలక్ష్మి అనే కవిత ద్వారా వాల్గా గారు, ఇంకా రసోయి ఘర్ అమ్మ వంటగది పేరుతో మెహజబీన్, ద్విపాత్రాభినయనం అనే కవితలో మందరపు హైమవతి స్త్రీల వంటింటి చాకరీ గురించి అభివర్ణించారు. వాళ్ళు తెంచుకోని శృంఖలాలలో వంటగది కూడా ఒకటని తీర్మానించడమే కాదు, అది నిజం కూడా. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఆ వంటింటి చాకరీ నుండి స్త్రీలు విముక్తులై వంటను ఒక విధిగా, భారంగా కాకుండా ఒక అభిరుచికి చిహ్నంగా వంటింటిని ఆమె చిరునామాగా చేస్తూనే గృహిణులు తమ జీవితాల్లో ఎలా ఆనందం నింపుకోగలుగుతారో తెలియజేసే కవితను ఒకదానిని నేను చదివాను. ఈ కవిత ఫేస్బుక్ మాధ్యమంలో చదవటం జరిగింది. కవి దోరణాల విదురారెడ్డి. ఆ కవిత్వాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. పూర్తిగా వినండి. వంటిల్లు కూడా స్త్రీ అభిరుచిలో ఒక భాగమే. ఆమె వంటగది కవితా పరిచయం. ఇటీవల కాలంలో ఫేస్బుక్లో నేను చదివిన కవిత్వంలో ఒక మంచి కవిత గురించి చెప్పాలనుకుంటున్నాను. మిత్రులతో మాటల్లో కవిత్వాన్ని విశ్లేషించటమే తప్ప నేనెప్పుడూ కవిత్వాన్ని పరిచయం చేసే బాధ్యతను తలకెత్తుకోలేదు. ఎందుకో ఈ కవిత అలా అలా ఆలోచనల్లో మిగిలిపోయింది. మీలో చాలామంది ఈ కవిత చదివి ఉండవచ్చు కూడా. నా దృష్టిలో బాగుంది అనుకున్న ఈ కవిత ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా. భారతీయ సంప్రదాయంలో స్త్రీని వంటింటికి మహారాణిని చేశారు. ఏ రాజప్రాసాదాలలోనూ ధనవంతుల ఇళ్లల్లోనూ పుడితే తప్ప ఆమెకి కేరాఫ్ వంటింటి చిరునామా మారే యోగం లేదు. కేవలం వంటింట్లో ఎక్కువ సమయం వినియోగించాల్సిన పరిస్థితి భారతీయ స్త్రీలకు వివాహం పిమ్మట తప్పనిసరి అయి ఉన్నప్పటికీ అదే జీవితం అయి ఉండాలనే నియమం పాటించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి మనిషికి ఆహారం ప్రాథమిక అవసరం. పురుషుడు బయట ప్రపంచంలో బతుకు వేట కొనసాగిస్తూ ఉంటే స్త్రీలు ఇల్లు, పిల్లలు, పెద్దలను చూసుకునే బాధ్యత వహిస్తూ ఇంటికే పరిమితమైన కాలం నుండి మనం చాలా చాలా ముందుకు వచ్చేసాం. చాలామంది స్త్రీలకు ఇంటి నిర్మాణంలోనూ ఇంటి నిర్వహణలోనూ భర్తకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉన్న కాలం ఇది. ఒకవేళ స్త్రీ ఉద్యోగిని కాకుండా ఉన్నా కూడా బాధ్యతలకు కొదవేమీ లేదు. ఫుల్ టైం గృహిణులకు కూడా ఊపిరి సలపనివ్వని పనులతో హైరాణ పడిపోతుంటారు. వీటన్నింటి మధ్య ఈ కవితలోని గృహిణిని ఇంటి పని నుండి, వంట పని నుండి తనను తాను విడదీసుకున్న ఒక స్వేచ్ఛాభిలాషణ కలిగిన స్త్రీగా చూడగలిగాం. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. గృహిణి అయినంత మాత్రాన స్త్రీ పూర్తిగా వంటింటి చాకరీతో అలిసి అవిసిపోతారు అన్న నానుడి నుండి, అపప్రద నుండి ఈ కవిత బయటపడేసింది. స్త్రీలు మాత్రం
ఈ కవిత్వంలో ఉన్న ఐరనీని అందిపుచ్చుకుంటారో లేదో. స్త్రీ తనకు ఉండే చక్కని అభిరుచులతో అనునిత్యం తనని తాను నవ ఉత్తేజంతో నింపుకుంటూ జీవితాన్ని ఆస్వాదించటానికి ఆస్కారం ఉంటుంది అని ఈ కవి తన కవిత ద్వారా తెలియజేశారు. ఈ కవితలోని గృహిణి ఇష్టంగా గార్డెనింగ్ హాబీని కొనసాగిస్తూ నిత్యం ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటుంది. తన ఇంటి అలంకరణలో రామాయణ ఇతివృత్త మధుబని పెయింటింగ్ గోడకు వేలాడుతుంది. రమణ మహర్షి సందేశంతో ఉన్న ప్రేమ్ గోడకు తగిలించి ఉంటుంది. ప్రపంచంలోని మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఆసక్తి కలిగి స్టీవ్ డే రాసిన హౌ టు రీడ్ పీపుల్ పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లో అమ్మా నాన్నల అపురూపమైన ప్రేమతో చక్కగా పెరిగిన పిల్లల ఆచూకీ తెలుపుతూ అమ్మాయి చిత్రించిన అమ్మా నాన్న చిత్రము, కొడుకు తల్లికి పంపిన ఉంగరం బహుమానము, ఇంకా బిజినెస్ టూర్లో ఉన్న భర్త తరచూ పంపే మెసేజెస్ ఇవన్నీ ద్యోతకమవుతూ ఉంటాయి. ఈ చిహ్నాలన్నీ ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిక్కని ప్రేమను, అనుబంధాన్ని, ఆప్యాయతలను తెలియచేస్తాయి. అలా అని ఆమెకు ప్రపంచంతో సంబంధం లేకుండా పోదు. తన మిత్రులతో ఫోన్ కాల్స్లో తాత్విక చర్చలు చేస్తూ ఉంటుంది. వెరసి ఆమె గృహిణిగా ఉంటూనే తనకిష్టమైన ఆర్ట్ వేయటం, పాటలు వినటం లాంటి వ్యాపకాలతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. వంటిల్లు, ఇల్లు కూడా స్త్రీ అభిరుచిలో ఒక భాగమే అన్న భావన బలంగా చెప్పింది కవితలోని ఆమె. ఆనందం ఒకరు ఇస్తే వచ్చేది కాదు, అది బయట వెతకకూడదు, అది మనలోనే ఉంటుంది. మనకు నచ్చినట్లు మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అని ఆ గృహిణి ఇచ్చే సందేశం అపూర్వంగా ఉంది కదూ. ఈ కవిత కవి ఊహ కావచ్చు, అనుభవంలోకి వచ్చిన దృశ్యం కావచ్చు, కానీ కవిత్వీకరించిన తీరు మాత్రం ప్రశంసనీయం. ఈ కవిత్వం చదివిన స్త్రీలు కూడా తమ అభిరుచులకు తగ్గట్టుగా తమ ఖాళీ సమయాలను ఉత్తమ అభిరుచులకు కేటాయించుకుని ఇంటిని, ఒంటిని, మనసుని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుని ఆనందమయమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆరాటపడాలి. తమ జీవితాల్లోని మొనాటనీని విచ్ఛిన్నం చేసుకోవాలి. తమ జీవితాల్లో పడచూపే ప్రతి చిన్న కుటుంబ విషయానికి, శారీరక మానసిక ఇబ్బందులకు కారణం జీవిత భాగస్వామియే కారణం అని నిందించటం, సాధించటం అనే బలహీనతలను బ్రేక్ చేయాలి. తమ జీవితంలో 60% పైగా ఆనందం తమలోనే ఉందని గుర్తించాలి. ఇకపోతే ఈ కవిత్వంలో కవి ఇమేజరీలను చాలానే వాడారు. దృశ్యం, శ్రవణం, స్పర్శ, వాసన, రుచి, అనుభూతి దేనిని వదల్లేదు. అందువల్ల పాఠకుడు ఈ కవిత్వానికి బాగా కనెక్ట్ కాగలిగారు. ప్రతీకలను కూడా బాగానే వదిలారు. రామాయణ ఇతివృత్తం, వినాయకుని ప్రతిమ, అమ్మా నాన్న చిత్రపటం లాంటివి. ఏమైనా ఇది పురుష కోణంలో నుండి స్త్రీల అభిరుచులను పట్టి ఇచ్చిన కవిత్వం. ఒకవేళ పట్టించుకున్న కవిత్వమే అయినా కూడా అద్భుతం, ఆనందమే. ఈ కవిత క్లాసికల్ సాహిత్యం అనవచ్చును. వాస్తవానికి దగ్గరగా నాగరిక జీవితానికి సంబంధించినదిగా ఉంటుంది. ఈ కవిత్వంలో చిన్న శ్లేష, పురుషుల అండర్టోన్ కూడా వినపడింది నాకు. స్త్రీలు ఉద్యోగం చేయకపోతేనేం, ఊళ్ళు వెళ్ళకపోతేనేం, ఇంట్లో ఇల్లాలిగా ఉంటూ పిల్లలను చక్కగా పెంచి ఇంటిని ఆహ్లాదకరంగా ఉంచుతూ తను ఆహ్లాదంగా ఉండొచ్చు. భర్త పూర్తి ప్రేమను తన వైపుకే మరల్చుకోవచ్చు కదా అని. కవుల కవిత్వం ఆమె వంటగది దగ్గర మాత్రమే ఆగిపోకుండా ఇంకా ఇంకా వంటింటి సంప్రదాయం ఆమెలకు పరిమితం చేయకుండా అతను వంటగది వరకు రూపాంతరం చెంది అందరి మనసుల నుండి నవ్య నీరాజనం అందుకునే స్థితికి ఈ కవిత్వము, పురుషుల కవిత్వము సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కవి విదురారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు
ఆమె వంటగది కవిత వినండి. ఆమె వంటగది. కాఫీ సమయానికి తూర్పు కిటికీలోంచి చూస్తే ఉదయించే సూర్యుడు దర్శనమిస్తాడు. అలాగే ఎర్రని పూలు పూసే వెస్ట్ ఇండియన్ జాస్మిన్ మొక్క హాయ్ చెప్తుంది. ఓవెన్ ప్రక్కన ఇండోర్ ప్లాంట్ అరాలియా గ్రీన్ నేను నీకు తోడు అంటూ హరితపు నవ్వులు పంచుతుంది. తన ఆలోచనలను రచనలుగానో చిత్రాలుగానో మార్చటానికి ఆ పక్కనే సుందరమైన పింగాణి కప్పులో పెన్సిల్, ఎరేజర్, ఎర్రసిర, నీలిసిర కళాలు ఉంటాయి. ఓ వైట్ ఆర్ట్ బుక్ కూడా. పడమర వైపు గోడకు రామాయణ ఇతివృత్త మధుబని పెయింటింగ్ వేలాడుతూ ఉంటుంది. ఉత్తరం గోడకు రమణ మహర్షి సందేశం. హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు డిజైర్ ఇట్. వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ సీకింగ్ ఇట్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ ఇన్సైడ్. అందమైన ప్రేమగా వేలాడదీయబడి ఉంటుంది. దక్షిణం వైపు గోడకు తన కూతురు 10వ తరగతిలో ఉన్నప్పుడు చిత్రించిన అమ్మా నాన్న బొమ్మ ఉంటుంది. ఎడమ చేతి వ్రేలికి తన కొడుకు అమెరికా నుంచి పంపిన ఉంగరం ఉంటుంది. ప్రస్తుతం స్టవ్ ప్రక్కన రసం మరకలు పాల మరకలతో సగం చదివిన స్టీవ్ డే రాసిన హౌ టు రీడ్ పీపుల్ పుస్తకం ఉంది. తన మొబైల్లో ఎంతో ఇష్టమైన 80s, 90s తెలుగు హిందీ పాటలు ట్యూన్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు భర్త బిజినెస్ టూర్ నుండి పంపే మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ హాయిగా ఉంటుంది. మధ్యలో మిత్రుల తాత్విక చర్చల కాల్సు. తాగాలనుకున్నప్పుడు ఓ కప్పు వెచ్చని కాఫీ తోడు కూడా. కిచెన్లోంచి హాల్లోకి చూస్తే చక్కని చేమంతిమాలతో అలంకరించిన వినాయకుని నిలువెత్తు శిల్పం దర్శనమిస్తుంది. ఆమె ఉన్న చోటనే ఓ కమనీయతను సృష్టించుకున్న స్థితానికి ప్రజ్ఞతకు మధ్య ఎదిగిన మనసు రవ్వ, మనసు ఎడారిని కూడా ఊటీ తోటగా మార్చివేస్తుంది. ఆనందించండి జీవితాన్ని. మీ చుట్టూ చిన్ని దృశ్యాలను చేర్చుకుని దుఃఖమైన సంతోషమైన మనసు రాజ్యమే. ఆమె వంటగది దోరణాల విదురారెడ్డి గారి కవిత ఇది. మిత్రులారా, ఈ కవితా పరిచయం నచ్చిందా? కవి దోరణాల విదురారెడ్డి గారికి ఈ సమీక్షను ప్రచురించిన సారంగా ఎడిటర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ పరిచయం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి కవితతోనూ కథతోనూ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.